వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి నిర్మాణంలో దిశలు కీలక పాత్రను పోషిస్తాయి. వాటిని తప్పుగా ఉపయోగించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు దోషం అనేది మన ఇంట్లో ప్రతికూల శక్తిని తీసుకొచ్చి పేదరికం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు వంటి అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది. ప్రత్యేకంగా ఈశాన్య దిశ అనేది పవిత్రమైన శుభశక్తిని తీసుకొచ్చే దిశగా పరిగణించబడుతుంది. జ్ఞానం, శాంతి, అభివృద్ధికి ఇది ప్రతీకగా ఉండటం వల్ల ఇంట్లో పూజ గది, ఆలయం వంటి ఈ దిశలో ఉండాలని చెబుతారు. కానీ అనేక మందికి తెలియకుండానే ఈ దిశలో చెత్త, పాత వస్తువులు లేదా బరువైన సామాన్లను ఉంచడం వల్ల తీవ్రమైన వాస్తు దోషం ఏర్పడుతుంది. ఈశాన్య దిశ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇక్కడ చెత్త, విరిగిన వస్తువులు, పాత పదార్థాలు ఉంచకూడదు. ఈ దిశలో బాత్రూమ్ లేదా టాయిలెట్ నిర్మించడం సరికాదు. వంటగదిని కూడా ఈశాన్యంలో నిర్మించరాదు. ఈశాన్యంలో చెత్త ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం ఆగిపోతుంది. ఇంట్లో కలహాలు, అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి. పేదరికం, దురదృష్టం తలెత్తే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఈ దిశను శుభ్రంగా, వెలుతురు వచ్చేలా ఉంచితే మంచి శుభ ఫలితాలు దక్కుతాయి. ఈశాన్యంలో కిటికీ, నీటి ఫౌంటైన్, అందమైన అలంకరణలు ఉంచడం మంచిది. నీటితో నిండిన కుండి లేదా చిన్న తలుకుతున్న వస్తువులు ఈ దిశలో ఉంచితే సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.